కొత్తగా ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాసు 3000 రూపాయలే. 200 ట్రిప్పులు తిరగచ్చు. ఏడాది గడువు ఉంటుంది. సగటున ఒక్కో టోల్ ప్లాజాకు 15 రూపాయలు అవుతుందని లెక్కలేస్తున్నాం. ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వస్తుందని వాణిజ్య ప్రైవేటు వాహనాలకి అని చెప్తున్నారు. వాణిజ్యేతర ప్రైవేటు వాహనాలకి అని చెప్తున్నారు అన్నమాట. ఇది గడ్కరీ. జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం కొత్త గుడ్ న్యూస్ చెప్పిందన్నమాట. టోల్ ఛార్జీల నుంచి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో నాన్ కమర్షియల్ ప్రైవేటు వాహనాల కోసం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాసులు ప్రవేశపెట్టింది. ఇది ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వస్తుందన్నమాట. ఈ వార్షిక పాస్ ధర 3000 రూపాయలుగా నిర్ణయించింది. యాక్టివేట్ అయిన తేదీ నుంచి ఏడాది కాలం అంటే 200 ట్రిప్పుల వరకు ఏదే ముందు పూర్తయితే ఈ పాస్ అప్పటి వరకు చెల్లుతుంది. ఫాస్టాగ్ ఆధారిత పాస్ వివరాలను కేంద్ర రవాణా శాఖ నితిన్ గడ్కరీ బుధవారం చెప్పారన్నమాట. ఇబ్బందులను జాతీయ రహదారి ప్రయాణం కోసం ఇవి ముందుకు వేసాయని కూడా ఆయన చెప్పారు. ఈ పాస్ను వాణిజ్యేతర ప్రైవేటు వాహనాలు అంటే కార్లు, జీపులు, వ్యాన్లు మొదలగు వాటి కోసమే ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నామని ఆయన చెప్పుకుని వచ్చారన్నమాట. అంటే ఈ ఫాస్టాగ్ ఉంటే మన వ్యాన్లు, జీపులు, కార్లలోని మనం ప్రయాణించవచ్చు అన్నమాట. 15 రూపాయలు ఉంటుంది 200 ట్రిప్పులు వరకు. తక్కువ ఖర్చుతో ఏ విధమైన ఇబ్బంది లేకుండా దేశం మొత్తం ప్రయాణించేందుకు ఈ పాస్ తీసుకొచ్చామని పాస్ యాక్టివేషన్ రెన్యువల్ కోసం రాజమార్గ్ యాప్తో పాటు NHAI మోట్ అధికారిక వెబ్సైట్లో ప్రత్యేక లింకులను త్వరలో అందుబాటులోకి ఉంచుతామని కూడా చెప్పారు. ప్రధానంగా 60 కిలోమీటర్ల లోపే టోల్ ప్లాజాలు ఉండడంపై వస్తున్న ఫిర్యాదుల పరిష్కారానికి ఈ కొత్త పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. ఒకేసారి చెల్లింపు విధానంతో టోల్ ప్లాజాల విషయంలో స్వస్థత తీసుకురావచ్చని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ అమల్లో ఉంది. అయితే కొత్త విధానంలో వాహనదారులకు సులువైన చౌకైన ప్రయాణం అందుబాటులో వస్తుందని కూడా ప్రభుత్వం చెప్తుందన్నమాట. ఈ ఫాస్టాగ్ విషయంలో ప్రత్యేకతలు చూస్తుంటే 3000 రూపాయలు ఫిక్స్డ్ పేమెంట్ ఉంటుందన్నమాట. 200 ట్రిప్పులు లేదు ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. దేశవ్యాప్తంగా హైవేలన్నింటికి వర్తిస్తుంటుంది. ప్రత్యేకంగా కార్లు, జీపులు, వ్యాన్లు వంటి ప్రైవేట్ 4-వీలర్లకు మాత్రమే ఈ పాస్ ఇస్తారన్నమాట. ట్రిప్పుల పరిమితి లేదా గడువు పూర్తయ్యే వరకు ఫాస్టాగ్ నుంచి టోల్ మినహాయించరు. యాక్టివేషన్ కానీ రెన్యువల్ కానీ ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి సులువుగా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫాస్టాగ్ ఉన్నవారు పాస్ కోసం కొత్తగా మరో ఫాస్టాగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాస్ కూడా తప్పనిసరి కాదు. పాస్ తీసుకునే వారు ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులు కూడా చేయవచ్చు. ఒక టోల్ ప్లాజాను దాటితే వెళితే దాన్ని ఒక ట్రిప్గా, అదే టోల్ ప్లాజా నుంచి వెనక్కి వస్తే రెండో ట్రిప్గా పరిగణిస్తారు. అంటే పాస్ తీసుకుంటే ఒక ట్రిప్కి 15 రూపాయలు చెల్లించినట్టు అవుతుందన్నమాట. ఏడాది గడువు తీరకుండా 200 ట్రిప్పులు పూర్తయిన వారు మళ్ళీ పాస్ తీసుకోవచ్చు అనమాట. ఇలాగ ఎన్నిసార్లైనా చేయవచ్చు అనమాట. అంటే ఒక టోల్ ప్లాజాను దాటి వెళితే దాన్ని ఒక ట్రిప్గా చూస్తారనమాట. అదే టోల్ ప్లాజా నుంచి వెనక్కి వస్తే రెండు ట్రిప్పులుగా పరిగణిస్తారన్నమాట. అంటే ఒక పాస్ తీసుకుంటే ఒక ట్రిప్కి 15 రూపాయలు అవుతుంది. అంటే 3000 200 సార్లు 200 × 15 అంటే 3000 రూపాయలు అయింది. ఈ విధంగా ఒకసారికి 15 రూపాయలు అవుతుంది అనమాట. 4-వీలర్లు, జీపులు, వ్యాన్లు, కార్లు ఇలాంటి అన్నింటికి ఇది బెస్ట్. ఒకసారి 3000 రూపాయలు కట్టేసి సంవత్సరం పాటు తిరగచ్చు అనమాట. ఇది చాలా ఉపయోగకరం అన్నమాట. దీనివల్ల కొంతవరకు భారం తగ్గుతుంది. 4-వీలర్స్ ప్రైవేట్ వాహనాలకు అన్నమాట. అదే కమర్షియల్ వాహనానికి మటుకు ఇది వర్తించదు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.